తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. యేసు వారితో, నేను వచ్చినది నీతిమంతులను పిలుచుటకు కాదు, కానీ పాపులను పిలువవచ్చితిని అనెను. మార్కు శుభవార్త 2వ అధ్యాయము 17వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తునాథుని కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పవిత్రాత్మ సహవాసము మీతో ఉండునుగాక. పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 10-11 వచనాలలో చెబుతూ ఉన్నాడు. నీతిమంతుడు ఎవడునూ లేడు, ఏ ఒక్కడునూ లేడు. దేవుని గ్రహించువాడును అన్వేషించువాడును ఒక్కడునూ లేడు. అందరూ దేవునికి దూరమైన వారే, అందరూ దుర్మార్గులే, ఒక్కడును మంచి చేయడం లేదు అని పలుకుతూ ఉన్నాడు. అనగా లోకమంతా పాపభూయిష్టమైనది, మంచి అన్నది లోకంలో కనిపించడం లేదు. అంతా చీకటి, చేదరింపు, చిరాకు, చిచ్చు అని అర్థం. అందుకే దేవుడు తన అపారమైన ప్రేమ వలన తన ఏకైక కుమారుడు క్రీస్తును ఈ లోకంలోకి పంపించాడు. లోక ప్రజలు నీతిమంతులు అని కాదు, భ్రష్టులైన వారిని నీతిమంతులుగా చేయుటకు యేసును ఈ లోకంలోకి పరమతండ్రి పంపించాడు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు కాదు అని. అనగా పాపాత్ములను చేరదీసి ప్రభు ప్రేమను బోధించి ప్రభునకు యోగ్యమైన బలిని సమర్పించి వారి పాపాలను, శాపాలను, దోషాలను తొలగించి నీతి కిరీటాన్ని ధరింపచేయుటకు. లోకమంతా పాపమే కావున ఈ పాపపు లోకాన్ని నీతిగల రాజ్యంగా మార్చేది క్రీస్తే. అందుకే ఈనాటి జీవవాక్యంలో క్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను నీతిమంతుల కోసం రాలేదు, పాపులైన వారిని నీతిమంతులుగా చేయుటకు, ప్రభునితో సఖ్యపరచుటకు అని చెబుతూ ఉన్నాడు. కావున ఆయననే ఆశ్రయించి ఆరాధించి రక్షణను పొందుకుందాం. ప్రార్థించుదాము. మహాపరిశుద్ధుడైన మా దేవా, మీ అనలేని కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మేము పాపము జనముగా ఉండకుండా మీ ప్రియ కుమారుని రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధమైన జనముగా బ్రతికే స్థితిని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.